నమస్కారం కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్గా రూపొందిస్తాం. సీఎం చంద్రబాబు వెల్లడి. పెంటావాలెంట్ వ్యాక్సిన్ను ప్రారంభించిన సీఎం. శిశు మరణాలు తగ్గించేందుకు కృషి. రెండవ రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె. జిల్లాలో ఆర్టీసీకి 5 కోట్ల నష్టం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించిన అధికారులు. ఏడాదిలోపు హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేయాలి. సిపిఎం డిమాండ్. సిఈ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపట్టిన కమ్యూనిస్టులు. హిందూ దేవాలయాల్లో హైందవ సంస్కృతిని పరిరక్షించాలి. విహెచ్పి అధినేత ప్రవీణ్ తొగాడియా డిమాండ్. శ్రీవారిని దర్శించుకున్న విహెచ్పి అధినేత. వైభవంగా జరుగుతున్న తిరుపతి గంగ జాతర ఉత్సవాలు. బండవేషంతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2022వ సంవత్సరం నాటికి దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తయారు చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం మోర్దాన్పల్లెలో అమర్రాజా కంపెనీ ఏర్పాటు చేసిన కారిడార్ గ్రోత్ కంపెనీ మరో పాఠశాలను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూతనంగా ఏర్పడిన ఈ రాష్ట్రం ఇతర రాష్ట్రాల్లో పోటీ పడుతోందన్నారు. 2022 సంవత్సరానికి దేశంలో 3 రాష్ట్రాలలో ఒక్కటిగా, 2029వ సంవత్సరానికి దేశంలో అగ్రగామిగా నిలుస్తుందని అన్నారు. 2050 సంవత్సరానికి ప్రపంచ దేశాల్లో ఆంధ్రప్రదేశ్కు గుర్తింపు వచ్చేటట్లు చేస్తామన్నారు. చిత్తూరు జిల్లాను విద్యా కేంద్రంగా మారుస్తామని, ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదివేటట్లు చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలో అమర్రాజా ఫ్యాక్టరీ బ్యాటరీల తయారీలో 2వ స్థానంలో ఉందని, ఇది ప్రథమ స్థానంలోకి రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా ప్రజల కోసం హంద్రీనేవా ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎంపీలు డాక్టర్ ఎన్ శివప్రసాద్, గల్లా జయదేవ్, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, అమర్రాజా ఎండీ రామచంద్రనాయుడు, ఎమ్మెల్యేలు, పలువురు కార్యకర్తలు, అమర్రాజా ఉద్యోగులు పాల్గొన్నారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా భక్తులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు 15 మంది సభ్యులతో కూడిన ఉత్సవ కమిటీని నియమించినట్లు ఎమ్మెల్యే సుగుణమ్మ తెలిపారు. తాతయ్యగుంట గంగమ్మ తల్లి దేవాలయంలో గురువారం ఆలయ ఉత్సవ కమిటీ జాబితాను ఎమ్మెల్యే సుగుణమ్మ, రాష్ట్ర కార్యదర్శి మందలపు మోహన్ రావు, డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి, డాక్టర్ సుకుమార్ దంపతులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆలయాభివృద్ధి కోసం 1 లక్ష రూపాయల చెక్కును ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి, డాక్టర్ సుకుమార్ దంపతులు ఈవో సుబ్రహ్మణ్యంకు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తిరుపతి గంగమ్మ జాతరకు ఎంతో విశిష్టత ఉందని, భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారని తెలిపారు. తిరుపతిలోని ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు అనుమతితో టోల్ ఫ్రీ నెంబర్ 180042588888ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తుందని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తెలియజేస్తే వెంటనే పరిష్కరించే దిశగా దృష్టి సారిస్తామని చెప్పారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి శాఖ అధ్యక్షుడు డాక్టర్ బి సుకుమార్ మాట్లాడుతూ గ్రామదేవత అయిన గంగమ్మ తల్లి భక్తుల కోరికలను తీర్చే అమ్మవారుగా పేరుందని అన్నారు. గత 30 సంవత్సరాలుగా గంగమ్మ జాతరలో పాల్గొంటున్నామని, ప్రజలు భక్తులు అమ్మవారిని పూజిస్తున్నారని చెప్పారు. మహిళలను గౌరవించడం, అన్యాయాలను ఎదుర్కోవడం, జాతరను పురస్కరించుకొని 8 రోజుల పాటు ప్రతిరోజు వివిధ వేషాలతో అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారని పేర్కొన్నారు. టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ గంగమ్మ తల్లి భక్తులకు ఏ కష్టం వచ్చినా తీరుస్తారనే నమ్మకం, విశ్వాసం ప్రజల్లో ఉందన్నారు. మహిళలను వేధిస్తూ ఉండే రాక్షసుడిని అమ్మవారు సంహరిస్తారని చెప్పారు. తాను కూడా ప్రతి ఏటా జాతరను పురస్కరించుకొని వివిధ వేషాలు వేసుకొని వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. మానవ ప్రయత్నంతో దైవానుగ్రహం తప్పనిసరిగా ఉండాలని కోరారు. గంగమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. అంతకుముందు ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే సుగుణమ్మ, డాక్టర్ సుధారాణి, పార్టీ నేతలు గంగమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను ఆలయ ఈవో సుబ్రహ్మణ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో పులుగోరు మురళీకృష్ణారెడ్డి, భాస్కర్ యాదవ్, కృష్ణ యాదవ్, గుణశేఖర్ నాయుడు, సురేంద్ర నాయుడు, జయకుమార్, మునిశేఖర్, గోపీనాథ్ రెడ్డి పార్టీ నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రేణిగుంట విమానాశ్రయంలో జిల్లా అధికారులు సాదర స్వాగతం పలికారు.
చిత్తూరు జిల్లా పర్యటన నిమిత్తం ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులు గురువారం రేణిగుంటకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్, అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి, రెవెన్యూ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్లో సీఎంతో పాటు కలెక్టర్, అర్బన్ ఎస్పీ జిల్లా పర్యటన నిమిత్తం బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు వచ్చిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రోడ్డు మార్గంలో నెల్లూరుకు బయలుదేరి వెళ్లారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు దృఢ సంకల్పంతో శ్రమిస్తున్నామని, అందుకు అందరూ సహకరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా గురువారం తిరుపతికి చేరుకున్న ముఖ్యమంత్రి స్థానిక మహిళా విశ్వవిద్యాలయంలోని ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని పెంటావాలెంట్ వ్యాక్సిన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా శిశువులకు టీకాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యం పేదవారందరికీ అందుబాటులోకి తేవాలన్నారు. వైద్యశాలల్లో తల్లులు, పిల్లల మరణాలను అధిక శాతంలో తగ్గించేందుకు 120 కోట్ల విలువ చేసే ఇంజెక్షన్లను అన్ని ఆసుపత్రులకు ఉచితంగా అందజేశామన్నారు. ఒక్క శిశువు కూడా మన రాష్ట్రంలో మరణించకూడదనే భావనతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీలకు అవసరమైన అన్ని సౌకర్యాలను అందిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ను ఆరోగ్యకరమైన రాష్ట్రంగా, నాలెడ్జ్ స్టేట్గా రూపొందించేందుకు శక్తివంతన లేకుండా కృషి చేస్తున్నామన్నారు. ఇందుకు మహిళలు బాగా చదవాలని, ఆర్థికంగా ఎదగాలని, పేదరికం పోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి గురువారం మహిళా వర్సిటీ చేరుకోవడంతో అధికారులు, అనధికారులు, రాజకీయ ప్రముఖులు, టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. వీరిలో మంత్రులు బొద్దుల గోపాలకృష్ణారెడ్డి, కామినేని శ్రీనివాసులు, మహిళా వర్సిటీ వీసీ రత్నకుమారి, నగర కమిషనర్ వినయ్ చంద్, జిల్లా వైద్య ఆరోగ్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, సిమ్స్ డైరెక్టర్ వెంగమ్మ, డిఎంఎండ్హెచ్ఓ కోటీశ్వరి తదితరులు పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్యాయం జరిగిన ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం కూడా అందుకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. మాతా శిశు మరణాలను పూర్తిగా నివారించేందుకు ఆరోగ్య శాఖ సిబ్బంది బాధ్యతాయుతంగా కృషి చేయాలని కోరారు. అలాగే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో శిశు మరణాలను తగ్గించేందుకు అన్ని విధాలా చర్యలు చేపడుతున్నామన్నారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో టెలిమెడిసిన్ విధానం ద్వారా మాతా శిశు మరణాల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరొందిన ఆదిపరాశక్తి, శక్తి స్వరూపిణి అయిన తిరుపతి గంగమ్మ జాతర ఉత్సవ వైభవం ఘనంగా జరుగుతోంది. తిరుపతి తాతయ్యకుంట గంగమ్మ జాతర ఉత్సవాలు వైభవంగా రెండవ రోజున భక్తులు బండవేషధారణలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. గ్రామదేవతగా పేరొందిన తిరుపతి గంగమ్మ జాతరలో వేషధారణ చేసి అమ్మవారిని దర్శించుకుంటే సకల అరిష్టాలు తొలగి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ నమ్మకంతోనే చిన్న పెద్ద అన్న తారతమ్యం లేకుండా అందరూ వేషాలు వేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. గంగ జాతర రెండవ రోజున గురువారం బండవేషధారణలో భక్తులు దర్శనమిచ్చారు. శరీరమంతా రక్తం చిందించినట్లుగా కుంకుమ రాసుకుని, కాటుక బొట్లు పెట్టుకుని, తెల్లటి పూలు చుట్టుకుని కనబడిన అనుచరులను చీపురుతో బాదుతూ గంగమ్మ తరహాలో మాటలు వల్లిస్తూ నగరంలో ప్రదర్శనగా వెళ్లి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. రెండవ రోజున కూడా గంగజాతర ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శించుకుంటున్నారు. ఆర్టీసీ మొండి వైఖరి విడనాడి ఆర్టీసీ కార్మికులకు వెంటనే 43% ఫిట్మెంట్ను వెంటనే అమలు చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం రెండవ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు తిరగడం లేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్లో గురువారం కార్మిక సంఘాల నేతలు, కార్మికులు ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ యూనియన్ నేత ఆవుల ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వెంటనే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఫిట్మెంట్ అమలు చేయాలన్నారు. సీఎం వేసే సబ్ కమిటీ వల్ల కార్మికులు అన్యాయం జరిగే విధంగా ఉందన్నారు. 10 సంవత్సరాలుగా ఆర్టీసీ నష్టాల బాటలో ఉందని చెప్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఆర్టీసీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. నిరుద్యోగులకు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అనంతరం యూనియన్ నేత ప్రకాష్ మాట్లాడుతూ కార్మికుల ఆవేదనను ఆర్టీసీ యాజమాన్యం అర్థం చేసుకుని వెంటనే పీఆర్సీని అమలు చేయాలన్నారు. చట్టపరంగా ఈ నెల 2వ తేదీన సమ్మె నోటీసు ఇచ్చామని, 6వ తేదీ నుంచి సమ్మెలోకి దిగామని చెప్పారు. సమ్మె వల్ల డిఎస్సి, ఎంసెట్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని వెంటనే కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ సమ్మెలో పలువురు యూనియన్ నేతలు, ఉద్యోగులు పాల్గొన్నారు.
దేశంలోని హిందూ ఆలయాల్లో హైందవ సంస్కృతికి పెద్దపీట వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని విహెచ్పి నేత ప్రవీణ్ తొగాడియా అన్నారు. గురువారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో విహెచ్పి నేత స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందజేశారు. తదుపరి ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీకాళహస్తి ఆలయ రాజగోపురం కూలిపోయి 5 సంవత్సరాలైనా దానిని పునరుద్ధరించుకునేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాను ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చిస్తానని చెప్పారు. అన్యమతస్థులు హిందూ ఆలయాలను లక్ష్యంగా చేసుకుని ప్రచారాలను పాల్పడుతున్నారని ఆరోపించారు. హిందూ ఆలయాల్లో అన్యమతస్థులు ఎవరూ ఉండరాదన్నారు. ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రముఖ సినీ నటి నమిత గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి అనుగ్రహం కోసం తిరుమలకు వచ్చారని, శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రస్తుతం కన్నడ, మలయాళ సినిమాల్లో నటిస్తున్నానని అన్నారు. తెలుగు సినిమాల్లో కూడా నటించనున్నానని నటి నమిత పేర్కొన్నారు. హంద్రీ నీవా ప్రాజెక్టు నిర్మాణానికి 1250 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం కేటాయించాలని, ఏడాదిలోగా ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కుమార్ రెడ్డి తెలిపారు. హంద్రీ నీవా ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో చీఫ్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట గురువారం పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని పడమర మండలాల్లో కరువు తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. త్రాగునీరు లేక గ్రామాల్లో ప్రజలు, పశువులు అల్లాడుతున్నాయని చెప్పారు. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయని తెలిపారు. కరువుతో ప్రజలు, కూలీలు వలసలు పోతున్నారని తెలిపారు. ఏడాదిలోగా హంద్రీ నీవా ప్రాజెక్టును పూర్తి చేస్తామని చంద్రబాబు 2014లో అంగళ్ళు గ్రామంలో జరిగిన బహిరంగ సభలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. బడ్జెట్లో 212 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారని చెప్పారు. ప్రాజెక్టు పూర్తి అయితే పడమర మండలాలకు నీటితో కొరత ఉండదని తెలిపారు. 1,81,000 ఎకరాలకు సాగునీరు, త్రాగునీరు కొరత ఉండదని, భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయానికి అనుకూలంగా వాతావరణం ఏర్పడుతోందని పేర్కొన్నారు. 75% పనులు పూర్తయిందని, మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. చిత్తూరు జిల్లాలో పట్టుబడిన ఎర్రచందనం అమ్మకాలతో వచ్చిన నిధుల్లో సగం హంద్రీ నీవా ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు చేయాలని కోరారు. 2వ దశలో విక్రయాలు జరిపే ఎర్రచందనం నిధులను కూడా జిల్లా అభివృద్ధికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన దీక్షలో పార్టీ నేతలు నాగరాజు, చంద్రశేఖర్ రెడ్డి, గంగరాజు, సుబ్రహ్మణ్యం, జయేంద్ర, కార్మికులు పాల్గొన్నారు. శేషాచల ఎన్కౌంటర్ బూటకం కాదని ఏపీ ముఖ్యమంత్రి, డీజీపీలు శ్రీవారి ఆలయం ఎదుట ప్రమాణం చేస్తే తాము పోరాటాన్ని ఆపివేస్తామని సిపిఐ కేంద్ర కమిటీ నాయకులు నారాయణ పేర్కొన్నారు. తిరుమలకు విచ్చేసిన ఆయన స్థానికులు, వ్యాపారస్తులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లడ్డూ కౌంటర్ను పరిశీలించిన ఆయన శ్రీవారి ఆలయం ఎదుట భక్తులతో మాట్లాడారు. తమిళ కూలీలను రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా చంపిందని ఆరోపించారు. సీఎం నేతృత్వంలో ఎన్కౌంటర్లు జరగడం మంచిది కాదని చెప్పారు. ఎన్కౌంటర్పై అవసరమైతే న్యాయ పోరాటానికి కూడా సిద్ధమని అన్నారు. ఆర్టీసీ కార్మికుల పట్ల ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా ఫిట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న న్యాయ పోరాటానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామన్నారు. శుక్రవారం జరిగే 2015 ఎంసెట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్వీయు కోఆర్డినేటర్ ప్రదీప్ కుమార్ అన్నారు. శుక్రవారం జరిగే 2015 ఎంసెట్ పరీక్షల్లో 16,731 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇంజనీరింగ్లో 11,696 మంది విద్యార్థులు, మెడిసిన్లో 5,035 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఉదయం ఇంజనీరింగ్, మధ్యాహ్నం మెడిసిన్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. గత ఏడాది కన్నా ఈసారి 2,000 మందికి పైగా విద్యార్థుల సంఖ్య పెరిగిందని తెలిపారు. శుక్రవారం జరిగే ఎంసెట్ పరీక్షల కోసం 19 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. అలాగే మెడిసిన్ పరీక్షల కోసం 8 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసినట్లు ప్రాంతీయ ఎంసెట్ కోఆర్డినేటర్ ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు. అర్బన్ మీ సేవా కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి కనీస వేతనాలు అమలు చేయాలని సిఐటియు నేత గంగరాజు డిమాండ్ చేశారు. మీ సేవా ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గురువారం కార్పొరేషన్ కార్యాలయం వద్దనున్న మీ సేవా కేంద్రం వద్ద విధులను బహిష్కరించి ధర్నా చేపట్టారు. ధర్నానుద్దేశించి గంగరాజు మాట్లాడుతూ మీ సేవా కేంద్రాల్లో ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్నా ఇంతవరకు వారి అకౌంట్లలోకి పీఎఫ్ జమ చేయడం లేదని చెప్పారు. అంతేకాకుండా వారికి ఈఎస్ఐ గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు శివశంకర్ రెడ్డి మాట్లాడుతూ గత నెలలో సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగిందన్నారు. అయినా మీ సేవా కేంద్రాల నిర్వాహకులు మా డిమాండ్లను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. అనంతరం మీ సేవా ఉద్యోగుల నేత ఆర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ
2 సంవత్సరాలుగా 10% టీడీఎస్ చెల్లించడం లేదన్నారు. వెంటనే మా ఖాతాలో టీడీఎస్ జమ చేయాలన్నారు. గతంలో తాము చెల్లించిన డిపాజిట్లను వెంటనే తిరిగి మాకు ఇవ్వాలని కోరారు. అలాగే మహిళా ఉద్యోగుల నేత రేవతి మాట్లాడుతూ జీతాలు సక్రమంగా ఇవ్వటం లేదని, దీనివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. 2 నెలలుగా జీతాలు చెల్లించలేదన్నారు. మాకు కనీస వేతనాలు అమలు చేయకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో రాము, కృష్ణ, జ్యోతి, గిరి, బాబు ఉద్యోగులు పాల్గొన్నారు. టీటీడీలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు టైం స్కేల్ అమలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి డిమాండ్ చేశారు. యశోదానగర్లోని సిపిఎం కార్యాలయంలో గురువారం కాంట్రాక్ట్ కార్మికుల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కందారపు మురళి మాట్లాడుతూ టీటీడీలోని వివిధ విభాగాల్లో శ్రీవారిని నమ్ముకొని దాదాపు 13,000 మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని చెప్పారు. ప్రతి ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయడంలో ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు పాత్ర మరువలేనిదన్నారు. అయితే వీరికి ఉద్యోగ భద్రత లేదన్నారు. కార్మికులు ఎవరైనా ప్రమాదాల్లో మృతి చెందినా, డ్యూటీలో మృతి చెందిన వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయన్నారు. 5 సంవత్సరాలు పూర్తి అయిన కార్మికులకు టైం స్కేల్ అమలు చేయాలని బోర్డులో తీర్మానం చేశారన్నారు. అయినా ఇంతవరకు అమలు చేయలేదన్నారు. ఇప్పటికైనా టీటీడీ కొత్త పాలక మండలి కార్మికులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సదస్సులో మునిశేఖర్, వెంకటేశం, నాగార్జున, చంద్రశేఖర్ రెడ్డి, నాగరాజు, మార్కొండయ్య కార్మికులు పాల్గొన్నారు. రైల్వే ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తించిన టీసీపై చర్యలు తీసుకోవాలని రైల్వే ప్రయాణికులు డిమాండ్ చేశారు. విశాఖపట్నంకు చెందిన 300 మంది విద్యార్థుల బృందం షిరిడి దర్శనంకు వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో తిరుమల శ్రీవారి దర్శనార్థం వస్తుండగా షిరిడి తిరుపతి రైల్లో వస్తుండగా పాకాల వద్ద అర్ధగంట పాటు రైలు ఆగింది. ఈ క్రమంలో రైల్లోని టీసీ టికెట్ తనిఖీ చేస్తూ విశాఖ ప్రయాణికులను ప్రశ్నించారు. ఈ క్రమంలో అడిగిన వెంటనే టికెట్ చూపించలేదని విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడాడు. అదే కాక ఆర్టీసీ బస్సుల బంద్ కారణంగా చిత్తూరు నుంచి తిరుపతికి వస్తున్న ఓ ప్రయాణికురాలు పాకాలలో రైలు ఎక్కింది. అయితే టికెట్ లేని కారణంగా ఆ ప్రయాణికురాలి వద్ద నుంచి 1,600 రూపాయల డబ్బుతో పాటు సెల్ ఫోన్ను టీసీ తీసుకున్నారని ప్రయాణికురాలు ఆరోపించింది. రైల్వే ప్రయాణికుల పట్ల టీసీలు దురుసుగా ప్రవర్తిస్తున్నారని, మహిళలు అన్న కనీస జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. అట్టివారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం తిరుపతి రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. కాసేపు స్టేషన్ మేనేజర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి టీసీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుపతి నగర కార్పొరేషన్ పరిధిలోని ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ వేలంపాట ప్రక్రియ ఈ నెల 13వ తేదీకి వాయిదా పడింది. ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ టెండర్ సమయం ముగియడంతో గురువారం కార్పొరేషన్ కార్యాలయ పరిధిలోని వైఎస్ఆర్ భవన్లో నూతనంగా టెండర్ను పిలిచారు. ఈ టెండర్లో పాల్గొనేందుకు అధిక మంది తొలుత ఉత్సాహం చూపారు. అయితే టెండర్ డిపాజిట్ నిధిని 50 లక్షలకు పెంచడంతో టెండర్లలో పాల్గొన్న వారు వ్యతిరేకించారు. టెండర్ డిపాజిట్ ధరను తగ్గించాలని సూచించారు. దాంతో కార్పొరేషన్ అధికారులు మార్కెట్ దుకాణదారులతో, టెండర్దారులతో చర్చించి 30 లక్షలకు నిర్ణయించారు. అయితే టెండర్ డిపాజిట్ ధర తగ్గించడంతో టెండర్ను వాయిదా వేస్తూ నిర్వాహకులు ప్రకటించారు. ఈ నెల 13వ తేదీన తిరిగి టెండర్ ప్రక్రియను నిర్వహిస్తూ వాయిదా వేశారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లు తప్పనిసరిగా ఓటుకు ఆధార్ నెంబర్ను అనుసంధానం చేసుకోవాలని అర్బన్ ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు కోరారు. ఎన్నికల నియమావళి ప్రకారం ప్రతి ఒక్క ఓటరు తప్పనిసరిగా ఆధార్ అనుసంధానం చేసుకోవాలని, లేని పక్షంలో ఓటు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు యొక్క ప్రాముఖ్యతను గుర్తుంచుకుని ప్రతి ఓటరు విధిగా ఆధార్ అనుసంధానం చేసుకోవాలన్నారు. తిరుపతి నియోజకవర్గ ప్రజలు ఓటు అనుసంధానం కోసం వచ్చే బిఎల్ఓలకు సహకరించాలని కోరారు. అలాగే అర్బన్ కార్యాలయంలో ఓటర్ అనుసంధానం కోసం సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ సహాయ కేంద్రంలో 5 మంది కంప్యూటర్ ఆపరేటర్లు అందుబాటులో ఉండి పట్టణ ఓటర్లకు సహకరిస్తారన్నారు. వీరికి ఆధార్ కార్డులు చూపించి ఆధార్ అనుసంధానం చేసుకోవాలన్నారు. లేని పక్షంలో ఓటును తొలగించబడుతుందన్నారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన వేలూరులో నివాసం ఉంటున్న మురుగన్, శ్రీనివాసన్, రవిచంద్రన్లు వారి మిత్రులతో కలిసి 10 మంది శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. దర్శనానంతరం గురువారం తిరుగు ప్రయాణమయ్యారు. తిరుమల నుంచి జీపులో తిరుపతికి వస్తుండగా ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్ రోడ్లోని 32వ మలుపు వద్ద అదుపు తప్పి పిట్టగోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో జీపులో ప్రయాణిస్తున్న 14 మంది ప్రయాణికుల్లో 8 మంది గాయపడ్డారు. గాయపడిన వారంతా తమిళనాడు వాసులు, వేలూరు ప్రాంతానికి చెందినవారు. గాయపడిన వారందరినీ తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. ఆ మేరకు తిరుమల ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాతయ్యకుంట గంగమ్మ జాతరను పురస్కరించుకొని నిమ్మకాయల వీధి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని
కమిషనర్ వినయ్ చంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ వినయ్ చంద్ మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అని అన్నాన్ని ఎవరు వృధా చేయకూడదని అన్నారు. జాతరను తిలకించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ సంతృప్తిగా భోజనం చేసి వెళ్లాలని, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి కృపకు పాత్రులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో గోల్డెన్ ప్లాజా అధినేత ప్రభాకర్, నిమ్మకాయల వీధి యూత్ అసోసియేషన్ సభ్యులు మునస్వామి, షణ్ముగం, నాగేశ్వరరావు, రుద్ర, నాగార్జున, హరి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో నెలకొల్పబడిన IITTM 2 సంవత్సరాల MBA టూరిజం కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు టూరిజం ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ మీరా తెలిపారు. ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మీరా మాట్లాడుతూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ కోర్సులలో చేరేందుకు ఏదైనా డిగ్రీలో 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలని, అదే SC STలు PHలు అయితే 45% ఉత్తీర్ణత కలిగి ఉండాలన్నారు. ఈ కోర్సులకు మే 24వ తేదీన పరీక్ష నిర్వహించబడుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం యొక్క రిజర్వేషన్ నిబంధనలు అన్ని వర్తిస్తాయని, దరఖాస్తులను ఈ నెల 15లోగా పంపుకోవాలని చెప్పారు. ఆసక్తి గల అభ్యర్థులకు శ్రీదేవి కాంప్లెక్స్లోని టూరిజం కార్యాలయంలో కోర్సుల వివరాలను ప్రత్యేక ప్రతినిధులు తెలియజేయడం జరుగుతుందని చెప్పారు. కావున ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్చన, టూరిజం PRO చంద్రశేఖర్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఇసుక ట్రాక్టర్ల జీవితాలతో ప్రభుత్వాధికారులు చెలగాటమాడుతున్నారని, ఇది సమంజసం కాదని శ్రీ బాలాజీ ట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు చిన్నపరెడ్డి అన్నారు. నాయుడుపేట పూతల్పట్టు జాతీయ రహదారి తిరుపతి వద్ద ట్రాక్టర్ల అసోసియేషన్ యజమానులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా చిన్నపరెడ్డి మాట్లాడుతూ ఇసుక రీచ్లు లేని చోట 95 జీవోను రద్దు చేసి పాత రేట్లకే ఇసుకను విక్రయించాలని అన్నారు. 2002లో ఈ ప్రభుత్వం అధికారంలో ఉందని, అప్పట్లో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 200 రూపాయలు చెల్లించి ఇసుకను విక్రయించవచ్చునని జీవోను విడుదల చేశారన్నారు. కానీ ప్రస్తుత కలెక్టర్ ఈ జీవోను పట్టించుకోకుండా కొత్త జీవోలను తీసుకొచ్చారని, ఇసుక రీచ్లు ఒక్కచోట ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారని, దీంతో ట్రాక్టర్ యజమానులు, బిల్డర్లు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రీచ్లు లేని చోట పాత జీవోను అమలు చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని అన్నారు. దీనిపై త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి విన్నవిస్తామని ఆయన వెల్లడించారు. ఈ ఆందోళనలో పలువురు శ్రీబాలాజీ ట్రాక్టర్ అసోసియేషన్ యజమానులు నరసింహారెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, లోక్నాథ్ రెడ్డి, నాదముని, గుణ, బాబు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ కార్యాలయాల్లో జరిగే అక్రమాలను నివారించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానానికి తెరలేపింది. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి దళారీ వ్యవస్థను నిర్మూలించే దిశగా చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలోని తిరుపతి అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే పేద ప్రజలు దళారీల బారిన పడి అన్ని విధాల సమస్యలను ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలోనే దళారీల వ్యవస్థను రూపుమాపేందుకు చర్యలు చేపడుతూ సీసీ కెమెరాల నిఘా విభాగాన్ని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసింది. ఈ నూతన విధానం గురువారం నుంచి తిరుపతి అర్బన్ MRO కార్యాలయంలో అమలులోకి వచ్చింది. సీసీ కెమెరాల విధానం విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. చంద్రగిరి మండలం రంగంపేట గ్రామంలో గంగ జాతర వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. ఆరేపల్లి రంగంపేట గ్రామంలో గంగ జాతర వేడుకలను 2 చోట్ల అత్యంత వైభవంగా నిర్వహించారు. నడివీధిలో గంగమ్మ ప్రతిమను మట్టితో చేసి ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. సాంప్రదాయం ప్రకారం గంగమ్మ తల్లికి మూగ జీవాలను బలి ఇచ్చారు. గంగ జాతర సందర్భంగా చంద్రగిరి శాసనసభ్యులు రంగంపేటకు చేరుకొని అమ్మవారికి పట్టు వస్త్రాలను పంపిణీ చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి రంగంపేట వాసులు ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ పెద్దలు చెవిరెడ్డికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద్రమౌళి, ఎంపీటీసీ సభ్యులు దుర్గం రామిరెడ్డి, నాయకులు బోస్ చంద్రారెడ్డి, రఘునాథ్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. మాలమాదిగలను విభజించవద్దని జీవో నెంబర్ 25ను వెంటనే రద్దు చేయాలని SC ST ఉద్యోగుల సంక్షేమ సంఘం నేత పరమశివన్ తెలిపారు. ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పరమశివన్ మాట్లాడుతూ అన్నదమ్ములైన మాలమాదిగలు ఇప్పుడిప్పుడే బయటపడి మా హక్కుల సాధనకై నడుం బిగించే సమయంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావల కిషోర్ బాబును మాపైకి ఉసుగొల్పుతున్నారని పేర్కొన్నారు. మేడే 1వ తేదీని అంబేద్కర్ దినోత్సవంగా ప్రకటించాలని పలుమార్లు విన్నవించడం జరిగిందని అన్నారు. ప్రపంచంలోని కార్మికులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు SC వర్గీకరణ చెల్లదని చెప్పారని అన్నారు. ఇంతవరకు SC సబ్ప్లాన్ ఫండ్ విడుదల చేయలేదని అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్లో కొత్తగా బ్యాక్లాగ్ పోస్టులను ప్రకటించలేదని, పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు.
ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు వెంటనే స్కాలర్షిప్లను విడుదల చేయాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ నియమించాలని కోరారు. ఎస్సీ కార్పొరేషన్కు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ సమావేశంలో దళిత సంఘాల నేతలు కోటాగారం పురుషోత్తం, రఘుపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం సాయంత్రానికి 44,500 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 16 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 6 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 4 గంటల వ్యవధిలో దర్శన సమయాన్ని టీటీడీ అధికారులు కేటాయించారు. తిరుమలలో శుక్రవారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 70, ₹50 గదులు 77, ₹100 గదులు 8, ₹500 గదులు 5, ₹600 గదులు ఖాళీ లేవు. తిరుమలలో శుక్రవారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 193 అందుబాటులో ఉన్నాయి. కాగా గురువారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారికి విరాళాలు అందజేశారు. 7 లక్షల రూపాయలను అన్నదానం, విద్యాదానం, బాలమందిరం ట్రస్టులకు విరాళం ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. గురువారం ఉండి ఆదాయం 2,07,00,000గా ఉంది. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీవారి దర్శనార్థం అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 10 గంటలకు 10, 11 గంటలకు 16, 12 గంటలకు 81, 1 గంటకు 62 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర ₹27,240. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర ₹2,547. వెండి 1 కేజీ ధర ₹37,835. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర ₹40.52. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఆంధ్ర రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా రూపొందిస్తాం. సీఎం చంద్రబాబు వెల్లడి. పెంటావాలెంట్ వ్యాక్సిన్ను ప్రారంభించిన సీఎం. శిశు మరణాలు తగ్గించేందుకు కృషి. 2వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె. జిల్లాలో ఆర్టీసీకి 5 కోట్ల నష్టం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించిన అధికారులు. ఏడాదిలోపు హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేయాలి. సిపిఎం డిమాండ్. సిఈ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపట్టిన కమ్యూనిస్టులు. హిందూ దేవాలయాల్లో హైందవ సంస్కృతిని పరిరక్షించాలి. విహెచ్పి అధినేత ప్రవీణ్ తొగాడియా డిమాండ్. శ్రీవారిని దర్శించుకున్న విహెచ్పి అధినేత. వైభవంగా జరుగుతున్న తిరుపతి గంగ జాతర ఉత్సవాలు. బండవేషంతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.